హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీ ముందుకు ఏంటంటే ఒక టాపిక్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. చాలామంది ఏంటంటే వాటర్ ఎలా తాగాలి, నీరు ఎలా తాగాలి అనేది చాలామందికి తెలియదు. ఎలా తాగాలి, ఎలా తాగకూడదు అనేది మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయొద్దు. లాస్ట్ వరకు చూస్తే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. అది ఫాలో అవ్వండి, మీరు ఆరోగ్యవంతంగా ఉంటారు ఫ్రెండ్స్. చాలామంది ఏంటంటే నీరు తాగడంలో చాలా తప్పులు చేస్తారు ఫ్రెండ్స్. అదేంటంటే దాహం అయినప్పుడే నీరు తాగుతారు ఫ్రెండ్స్. అలా తాగడం అంటే ఏంటంటే మీరు ఆల్రెడీ డీహైడ్రేషన్ తోటి ఉన్నారన్నమాట. భోజనం చేసిన వెంటనే ఎక్కువ నీరు తాగుతారు ఫ్రెండ్స్. అలా మాత్రం తాగకూడదు ఫ్రెండ్స్. అలా చేస్తే ఏమైతాయంటే మన జీర్ణ క్రియ అనేది మందగిస్తాయి ఫ్రెండ్స్. అంటే జీర్ణం అనేది, ఆహారం అనేది సరిగ్గా జీర్ణం కాదు, దాని ఫలితం అనేది మనకు రాదు. ఇంకొకటి ఏంటంటే ఒక్కసారిగా ఎక్కువ నీరు తాగుతారు ఫ్రెండ్స్ చాలామంది. అలా ఒకటేసారి ఎక్కువ నీరు మాత్రం తాగకూడదు. అట్లా తాగితే ఏంటంటే కిడ్నీల పైన ఒత్తిడి పడతాయి ఫ్రెండ్స్. మన కిడ్నీల పైన ఒత్తిడి పడుతుంది కాబట్టి ఎక్కువ నీరు ఒకటేసారి తాగకూడదు. ఇంకొకటి ఏంటంటే చాలా చల్లని నీరు తాగడం. చాలామంది ఏం చేస్తారు, చాలా కూలింగ్ వాటర్ తాగుతారు ఫ్రెండ్స్. అలా తాగొద్దు. అట్లా తాగితే ఏంటంటే గొంతును జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్లో నీరు ఎక్కువసేపు ఉంచి తాగుతారు ఫ్రెండ్స్. అట్లా ఎక్కువసేపు ఉంచి తాగడం వల్ల హానికారక రసాయనాలు అనేటివి అలా కలిసి ప్రమాదం ఉంటుంది ఫ్రెండ్స్. హానికారక రసాయనాలు అనేది అలా కలిసి ప్రమాదం ఉంటుంది కాబట్టి మనము ప్లాస్టిక్ బాటిల్లో నీరు ఎక్కువ సేపు ఉంచి తాగకూడదు. ఇంకొకటి ఏంటంటే మనం ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపులతోటి నీరు తాగకపోవడం. నీరు తాగాలి, దానివల్ల ఏంటంటే టాక్సిన్లు బయటికి పోవు. ఖాళీ కడుపుతోటి నీళ్లు ఖచ్చితంగా తాగాలి. అలా తాగడం వల్ల ఏంటంటే మన ఒంట్లోని టాక్సిన్స్ అనేది బయటికి పోతుంది. ఇక నీరు తాగే సరైన విధానం ఫ్రెండ్స్ అదేంటంటే రోజంతా కొద్దిగా నీరు తాగాలి ఫ్రెండ్స్. కొంచెంగా తాగాలి, ఒకటేసారి ఫుల్గా నీళ్ళు తాగొద్దు. ఇంకోటి ఏంటంటే భోజనానికి 30 నిమిషాల ముందు లేదా గంట తర్వాత, మీరు భోజనం చేసే 30 నిమిషాల ముందు లేదా గంట తర్వాత మీరు తాగొచ్చు ఫ్రెండ్స్. గోరువెచ్చని లేదా సాధారణ నీరు మనం తాగాలి ఫ్రెండ్స్. మట్టి, స్టీలు, గాజు బాటిల్ ఏదైనా మీరు వాడచ్చు ఫ్రెండ్స్. సో ఈరోజు చూసారుగా ఫ్రెండ్స్, నేను చెప్పిన దాన్ని మీరు పాటించి ఆరోగ్యంగా ఉండండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.